వెల్కమ్ టు స్నేహ టీవీ. రాజ్ తరుణ్ సంబంధించి గత వారం రోజులుగా చాలా ట్రెండింగ్లో నడుస్తూ ఉంది. లావణ్య అనే అమ్మాయిని అతను ప్రేమించాడు, సహజీవనం చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నిన్న కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. దానికి సంబంధించి ప్రముఖ సినీ విశ్లేషకులు దాసరి విజయం గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయం గారు, రాజ్ తరుణ్ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా అర్థం కావట్లేదు. ఆ ఫోన్ వాయిస్ లీక్ అవ్వటము, అది మాట్లాడుకోవటము, దాంట్లో పచ్చి బూతులు మాట్లాడుకోవటము, ఆ అమ్మాయి మాట్లాడింది వింటే ఏదో ఉన్మాదంతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. బయట వచ్చేమో తన లాయరు సుంకర్ అనిల్ గారు వచ్చేసి ఆమె డ్రగ్స్ తీసుకుంటే తీసుకుండొచ్చు, ఆమెను ఎందుకు నువ్వు ప్రొటెక్ట్ చేయలేకపోయావు, ఆమె తీసుకోకుండా ఎందుకు నువ్వు ఇది చేయలేదు, కౌన్సిలింగ్ పంపించావా, వాళ్ళ పేరెంట్స్కి చెప్పావా అనేది మాట్లాడడం జరుగుతూ ఉంది. మనం ఈ ఇష్యూని ఏ విధంగా చూడాలి? యాక్చువల్లీ నేను ఫుల్గా తాగేసి మీ ఇంట్లో పడుకున్నానండి. నార్మల్గా ఏదో ధ్వంసం చేశా. పొద్దున్న లేచి చూసిన తర్వాత అది పగలగొట్టావురా నువ్వు నా మీద ఫైర్ అయ్యావు. నేను బాటిల్ కొనేటప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, రైట్? వద్దు ఆ బాటిల్ కొనకు అని చెప్పొచ్చు కదా, నీదే తప్పు. నీ పనులన్నీ ఇలాగే ఉంటాయి. చూడు ఇప్పుడు బంగారం అంటే అద్దం పగిలిపోయింది, నీ వల్లే మొత్తం. ఇదా చెప్పేది లాయర్లు? ఎంత చండాలంగా ఉంది వినడానికి. ఆమె తీసుకుంది, నువ్వు ఎందుకు ఇట్లా ఆపలేకపోయావా? మందు తాగే వాళ్ళని, సిగరెట్లు తాగే వాళ్ళని, వ్యభిచార కూపంలోకి వెళ్ళే వాళ్ళని, ఓయో రూమ్లోకి వెళ్ళే వాళ్ళు అందరికి చెప్పి చేస్తారా అండి? అందరికి చెప్పే చేస్తారా? చెప్పి చేయరు. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తారు, ఏమీ తెలియకుండా ఇంటికి వస్తారు, అంతే. దాంట్లో క్లియర్గా చెప్తుందామే, నువ్వు వాడితో విడితో పడుకున్నావు అంటే ఎక్కువ వాడితో విడితో కాదు, ఓన్లీ సాయితోనే పడుకున్నా, సాయి ఒక్కడే వచ్చేది అంటుంది. నువ్వు కాకుండా సాయి అనే వ్యక్తితో నాకు సంబంధం ఉందని చెప్పి డైరెక్ట్ నువ్వు చెప్పినప్పుడు మరి నీకు ఇతన్ని కావాలని ఎందుకు పోరాడుతున్నావు ఇప్పుడు? అదే కదా, అదే మాట. అంటే ఇంత ఎదవగా వీడు వెత్తలొచ్చగాడు, 10 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం అని చెప్తున్నావు కదా. అవును, అలాంటి వ్యక్తి నీకు ఎందుకు కావాలంటే ఆమె దగ్గర సమాధానం లేదు. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం, ఆ పిల్లోడిని అరెస్ట్ చేయించడానికి ఎంతకైనా దిగజారడము అంటే నిన్న చేసిన పని. లాయర్కి మెసేజ్, నేను చనిపోతున్నాను అని చెప్పేసి మెసేజ్ పెట్టేసి, ఆయన ఒక కంగారు, అయ్యో నా క్లయింట్ చనిపోతే నా ఫీజు ఎక్కడ పోతావు అని చెప్పేసి ఆయన పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే వచ్చి ఎప్పుడెప్పుడు పోలీసులు వస్తారా అని ఈమె ఇంకా ఊరేసుకోకుండా అలా కూర్చుందనమాట. కూర్చోగానే వాళ్ళు వచ్చి ఆ తాడు తీసేసా, ఆ విషయం తీసేసా, వద్దమ్మా తప్పు, ఇలా చేయడం చాలా తప్పు, కూర్చో అంటే ఓకేనండి నేను తప్పు చేయను అనింది. ఎంత దరిద్రంగా ఉంది వినడానికి, అంతలో ఎంత అసహ్యంగా ఉంది. నువ్వు నిజంగా చావాలనుకుంటే ఇన్ని డ్రామాలు చెయ్యవు, ఇన్ని డ్రామాలు అసలు చేయవు నువ్వు ఎప్పుడు. అండ్ ఈ బెదిరింపులే వల్లే రాజ్ తరుణ్ ఆమెని ఇన్ని రోజుల నుంచి ఇంట్లో నుంచి పంపలా. ఇది అసలు విషయం. ఇప్పుడు ఈ సంఘటన వల్ల జనాలకి నిజంగా తెలిసి వచ్చింది ఒక మంచి విషయం. నువ్వు ఎందుకు వదలలేదు ఆమె అంటే, ఒకటి కృతజ్ఞత భావం ఉంది, బయటికి వెళ్తే ఏమైపోద్దో, డ్రగ్స్ తీసుకుంటుంది, ఎవడు పడితే వాడు వచ్చి ఏదైనా చేసేస్తే ఏమైపోద్ది ఈమె. ఒకప్పుడు నన్ను ఆదుకుంది, ఇంట్లోకి వెళ్ళి నేను పంపలేను, సరే నీ కర్మ ఏదో ఒకటి చేసుకో, ఇక్కడే చావు అని వదిలేశాడు. ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ ఆయన దాంట్లో పుల్లలు పెట్టి ఆయన్ని పోక్ చేసేసి హ్యాపా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత భరించాడు 11 ఏళ్ళు. మనిషికి సహనం అంటే అసలు ఇంత అంతా చూస్తాం కానీ ఇంత సహనం ఎవరికి చూడడం, ఇంకెవరిని చూడం కూడా నన్ను అడిగితే. అంత సహనం వచ్చి అన్ని అదొట్టి పగలగొట్టేసి కయ్యమని అరిచేసి, ఎప్పో నేను చచ్చిపోతే గో చూడు అని కొట్టేసుకొని, తలదయాలకు కొట్టేసుకొని ఇన్ని యాక్షన్లు చేస్తుంటే ఉండలేకపోతున్నాడు మనిషి. అంటే పొద్దంతా షూటింగ్ ఒక స్ట్రెస్, అక్కడే బోల్డ్ కథలన్నీ విని రావాలి. మళ్ళీ ఈ కథ ఎందుకు? ప్రాక్టికల్గా ఇంట్లో ఒక టీవీ సీరియల్, మొగుడు పిల్లలు అయితే అసలు ఇన్ని సంవత్సరాలు ఉండరు, 2 ఏళ్ళకి ఒక్కొక్క సంవత్సరానికి విడాకులు అవుతాయి. ఆయన భరించాడు. 3 ఏళ్ళు నాతో చాలా బాగుంది, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తిండి పెట్టింది, నాకు నీడనిచ్చింది, నేను ఎదగడానికి కారణమైంది. సో అరే అప్పుడు నాకు పెట్టే స్థాయిలా ఉంది, ఇప్పుడు నా స్థాయి పెరిగింది, అయినంత మాత్రం నేను ఆమెనేమి వదలను. నెక్స్ట్ ఆ బాధలన్నీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడు, ఇట్లా చేస్తుంది అలా చేస్తుంది. అప్పుడు దాంట్లో ఫ్రెండ్స్లలో కొంచెం హర్యానా గ్లోరీ ఏం చేస్తుందంటే, ఈవిడకి ఫ్రెండ్స్లో ఎక్కువ ఆరాలు తీసి పట్టించుకునే కూడా ఎక్కువ ఉంటుంది. సో తను వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఈమె మోహన్ చూసి మూతి తిప్పుకొని వెళ్ళడం, చిపా అనడం, ఇట్లాంటిదా అనడం, ఈమె కూడా 1-4 మాటలు అనడం, ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు తిరుగుతున్నావే నాకు తెలియదా అని అంటే, హర్యానా ఏమనిందో తెలుసా? నీ జీతం ఎంత? సరే మొన్న జాయిన్ గారు తక్కువే వస్తుంది అంటే, నాకు రోజుకే 50,000 నుంచి ₹1,00,000 వస్తాయి, నాకు ఆ డబ్బులు వాడుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు అనింది. దీన్ని ఈమె ఎలా మలిచిందో చెప్పనా? లావణ్య చెప్పింది,
ఒకసారి హరియానా పని కట్టుకొని వచ్చి నీ జీతం ఎంత, నీకంటే నాకు ఎక్కువ వస్తాయి తెలుసా అని చెప్పి నన్ను హేళన చేసిందంట. హేళన కాదు, నువ్వు అన్న మాటకి అది ఆమె ఇచ్చిన రిప్లై అది. ఓకే. సో అట్లా ప్రతిదాన్ని ఉల్టా తిప్పి ప్రతిదాన్ని ఇంకో తిప్పి ఏదేదో చేసేస్తుంది. మొత్తానికి ఈమెకి మంచి సలహాదారుగా ఆయన తోడయ్యాడు ఆ లాయర్. ఈ లాయర్ పక్కన మళ్ళీ ఈ సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా ఈమె తరఫున అసలు ఎంత మోసం చేసావు పాపం పిల్ల అంటున్నారు. మరి వీళ్ళకి ఏం అర్థం కావట్లేదో, ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లా. ఈమెమో రోజుకో డ్రామా చేస్తుంది, మంచిగా రక్తి కట్టిస్తుంది కథని. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన ఏమన్నాడు, ఆమె జైల్లో ఉండొచ్చిందండి అని అన్నాడు. దానికి ఈమె కక్ష కట్టి ఉంటారా, నిన్ను కూడా పెట్టిస్తా జైల్లో, అట్లంటావా నన్ను అని పని కట్టుకొని కూర్చుంది. 3-4 కేసులు పెట్టేసింది ఆల్రెడీ. మనీ వాడుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలు అయితే ఇంకా మా అమ్మో వాళ్ళ డ్రామాలు చూడలేము. మా అల్లుడు మంచోడే, కొంచెము గుణం మంచిదే కానీ బుద్ధి చెడింది అంతే. పర్వాలేదు, అయినా పర్లేదు, మేము మార్చుకుంటాం, ఒక దెబ్బేసో ఏం చేసో మార్చుకుంటాం, మా ఇంటికి తెచ్చుకుంటాం అంట. ఎంత బాగా రక్తి కట్టిస్తున్నారంటే ఈ డ్రామాని వీళ్ళందరూ. ఆ పిల్లోడికి ఏమో ఏంటి నేను ఎరక్కెరక హైదరాబాద్ వచ్చి ఏదో అవుదామని వచ్చి అయ్యా ఇక్కడ ఇరుక్కున్నానేంట్రా బాబు అని ఫీల్ అవుతున్నాడు. ఇంక ఈ జన్మకి ఇంతే, ఇంక దీన్ని ఎవరేం చేయలేరు. ఒకసారి పడింది. ఇక ఈ ఫైటింగ్ ఎన్నాళ్ళు సాగుద్దో చూడాలి. ఆ దిలీప్ శంకర్ ఎన్నాళ్ళకి తెగ్గొడతాడో చూడాలి. ఓకే, ఇది అండి రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి తాజా అప్డేటు. దీని అప్డేట్స్ కోసం మళ్ళీ ఇంకో అప్డేట్ రాగానే మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.